హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ వేపుడైతే చేయబోతున్నానండి. ఈ కాకరకాయ వేపుడు అన్నంలో కలుపుకుంటానికి బాగుంటుంది, సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. మనం కాకరకాయతో పులుసు అని ఫ్రై అని చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా ఫ్రైని అయితే ఒకసారి చేయండి. ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. కాకరకాయ ఫ్రై చేయడానికి ముందు కాకరకాయని శుభ్రంగా కడిగేసి రెండు వైపులా కట్ చేసి పీలర్తో పైన చెక్క అంతా తీసేసుకోవాలి. ఈ కాకరకాయలు మా టెర్రస్ గార్డెన్లో ఇవ్వండి, ఆర్గానిక్గా పండించిన కాకరకాయలు. ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా త్వరగానే వేగిపోతాయి. అలాగే బయట కొన్న కాకరకాయలు కూడా త్వరగా మగ్గిపోవాలి. అలాగే కాకరకాయ ఫ్రై చేదు లేకుండా రావాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. కాకరకాయని మొత్తం ఇలా పైన పీల్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకుని దీనికి హాఫ్ని కట్ చేసి గింజలు అయితే నేను తీసేస్తానండి. రెండు వైపులా కట్ చేసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాకరకాయలో అయితే విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఉంటుందండి. షుగర్ పేషెంట్లకి అయితే కాకరకాయ తినడం చాలా మంచిది. అలాగే మామూలు వాళ్ళకి కూడా వారానికి 2-3 సార్లు అయినా కాకరకాయని మనం ఏదో విధంగా వంటల్లో వాడుతూ ఉండాలి. వెయిట్ లాస్ అవుతారు. అలాగే మన స్కిన్కి, హెయిర్కి కూడా ఈ కాకరకాయ వాడడం వల్ల చాలా మంచిది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. మనకి ఏదైనా చిన్న దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి కదా పిల్లలకి, అది పడిపోయినప్పుడు. అలాంటప్పుడు ఈ కాకరకాయని మనం ఏదో విధంగా వంటల్లో వారానికి 2-3 సార్లు వాడుతూ ఉంటే ఇమ్యూనిటీని పెంచి అటువంటి దెబ్బలను కూడా త్వరగా మానడానికి సహాయపడుతుంది. ఇదిగోండి, కాకరకాయని అయితే ఇలా కట్ చేశాను చిన్న ముక్కల కింద. మిగిలిన ముందే కట్ చేసేసాను. ఇవి ఒక 1/4 కిలో కాకరకాయలు ఉన్నాయి. కట్ చేసిన ముక్కలు అయితే 1 కప్పు అయ్యాయి. ఈ కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లో వేసుకుని చేదు రాకుండా ఉండాలంటే టిప్ చెప్తానన్నాను కదా, ఇలా ముందే మనం కాకరకాయ ముక్కల్లో కల్లుప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు వాటర్ అంతా వచ్చేస్తుంది. బయట కొన్న కాకరకాయలైనా ఇలా ఉప్పు వేసి పిండేయడం వల్ల త్వరగా మగ్గుతుంది. అలాగే చేదు కూడా లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక్కొక్కరైతే మజ్జిగలో వేసి కాసేపు నానబెట్టి పిండేసి చేస్తారు. ఇలా ఉప్పులో వేసి కూడా మనం చేయడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. వాటర్ చూడండి, కాసేపు పక్కన పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే ఎక్కువ వేయక్కర్లేదు, 3 టేబుల్ స్పూన్ల వరకు వేయండి. ఈ కాకరకాయ ఫ్రైని అయితే కొంచెం బెల్లం వేసి చేస్తున్నాను. పిల్లలు చేదంటుంటారు కదండి, ఇలా బెల్లం వేసి చేయడం వల్ల కొంచెం తీపి వచ్చి టేస్ట్ అయితే బాగుంటుంది. వాళ్ళకి సాంబార్లో కానీ రసంలో కానీ నంచి పెట్టేయచ్చు. కొద్ది జీలకర్ర వేసి ఈ కాకరకాయ ముక్కలు అయితే ముందు ఫ్రై చేయాలి, చేదు లేకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో ముందు ఫ్రై చేయడం వల్ల ఇలా పిండేసుకుని వాటర్ అంతా పోయేలా బాగా గట్టిగా ఈ ముక్కలన్నీ కూడా పాన్లో వేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేయాలండి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందే కాకరకాయ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చేదు లేకుండా ఉంటుంది, త్వరగా కూడా మగ్గుతాయి మనకి. మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా వాటర్ అంతా వచ్చేసేలా పిండేసి వేసేసాను. 2-3 నిమిషాలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలను 1 కప్పు నిండా తీసుకున్నాం కదండి, అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనం అన్నంలో కలుపుకుంటా కూడా కొంచెం గ్రేవీ వచ్చినట్టు ఉంటుంది. 3-4 నిమిషాలు ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కాకరకాయ ముక్కల్ని నూనెలో వేయించేసాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఉల్లిపాయ కూడా రెండు కూడా సమానంగా వేగిపోతాయి.
కాకరకాయతో మనం పులుసు పెట్టుకుంటామండి, పోపు పెట్టి ఫ్రై కూడా చేసుకుంటాము. నేనైతే ఇప్పుడు చేసిన ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను, పోపులు అవి పెట్టకుండా. ఇలా మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అలాగే కాకరకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మూత పెట్టిన తర్వాత ఒక 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేశాను. ఉల్లిపాయ కాకరకాయ కూడా మగ్గింది. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేయండి. టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు, ఇవి 2 వేసుకుని ఇంకో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు వేయడం వల్ల కూడా త్వరగానే మగ్గిపోద్ది కాకరకాయ ముక్కలు. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోకి సైజు బెల్లం ముక్క అయితే వేయాలండి, చేదు లేకుండా బాగుంటుంది టేస్ట్ అయితేని. బెల్లాన్ని అయితే మాత్రం స్కిప్ చేయకండి, బెల్లం వేస్తేనే ఫ్రై బాగుంటుంది. ఈ బెల్లాన్ని చితకొట్టి కొంచెం పొడిలా వేస్తున్నాను. ఇలా అయితే త్వరగా కరిగిపోద్ది ఫ్రైలోకి. ఈ బెల్లాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చూసుకుంటూ 3-4 నిమిషాలు మగ్గిస్తే ఇంకా కాకరకాయలు అవి కూడా బాగా మగ్గిపోయి ఈ బెల్లం తీపంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టి బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. 3-4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాకరకాయ ముక్కలు కూడా బాగా మగ్గి ఇలా చేతితో నొక్కి చూస్తే చూడండి మెత్తగా నలుగుతుంది కదా. ఈ పొడి వేరుశనగ పొడి అండి. ఈ పొడిని ఇందులో వేస్తున్నాను. ఈ పొడి ఎలా చేయాలో వీడియో కావాలంటే ఐ సింబల్కి వెళ్ళి మన ఛానల్లో ఈ వేరుశనగ పొడి ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూడండి. 1 స్పూన్ నిండా ఈ పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని 1 నిమిషం హై ఫ్లేమ్లో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ వేరుశనగ పొడి వేయడం వల్ల కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ వేరుశనగ పొడి అయితే మనం ఫ్రైల్లోని వేసుకోవచ్చు, అలాగే మనం మినపట్లు వేసుకుంటూ ఉంటాము, దోశలు వేసుకుంటూ ఉంటాము, వాటిల్లో కూడా ఈ పొడిని పైన చల్లుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ పొడి వేసిన తర్వాత ఈ ఫ్లేమ్లో 1 నిమిషం వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కాకరకాయ ఫ్రై రైస్లో కలుపుకుంటాకి బాగుంటుంది, అలాగే రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.